జేఎన్జేహెచ్ఎస్ సభ్యులకు నమస్కారం. తాజాగా జరుగుతున్న పరిణామాల గురించి సభ్యులకు చెప్పదలుచుకున్నాము. నేను అశోక్ రెడ్డి కొన్ని కీలకమైన విషయాలు చెప్పాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నాము. మేము వంశీ టీం అంటే ఫ్రెండ్స్ ప్యానెల్ ఏ విధంగా ప్రభుత్వాన్ని పరువు తీసేందుకు బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తుందో నిన్నటి వంశీ గారి ఆయన విడుదల చేసిన వీడియో మనకు స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం చెప్పని విషయాలు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వద్దకు నేను, అశోక్ రెడ్డి గారు, మిగతా బీఓడి మిత్రులం కలిసి వెళ్ళినప్పుడు వారు ఒక ప్రశ్న అడిగారు. మీకు అంటే జేఎన్జేహెచ్ఎస్కు 4th సిటీలో స్థలం ఇస్తే ఓకేనా అని ఒకటే ప్రశ్న అడిగారు. ఆయన అడిగినప్పుడు నేను అశోక్ రెడ్డి ఏం చెప్పామంటే మాకు ఓకే కాదు, మేము 1000 మంది సభ్యులము, 12,33,00,000 20 ఏళ్ల క్రితం కట్టినాం మేము. ఇప్పుడు మాకు అదే స్థలం కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే 20 ఏళ్ళుగా ఆ 2 స్థలాలు నిజాంపేట, పేట్ బషీరాబాద్ స్థలాలు మావే అనే భావనతో మేము ఉన్నాము. సో అవి కావాలి, మాకు 4th సిటీ ఓకే కాదు. ఇప్పటికే 80 మంది సభ్యులు చనిపోయారు. 1000 మంది సభ్యుల్లో ఇండ్లలో వెలుగులు నింపాలంటే డిప్యూటీ సీఎం మీకు ఒక అధికారం ఉంది. ఇప్పుడు సీఎం గారు మీకు అధికారం ఇచ్చారని చెప్పినాము. సభ్యులంతా వెయిట్ చేస్తున్నారు దీని గురించి. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు కానీ ఈ 2 స్థలాలు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు. లీగల్గా ఉన్న అంశాలను కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్పారు, ఈ 2 స్థలాలు ఇవ్వచ్చు అని చెప్పారు. అందుకని మీ మీద ఒక గురుతర బాధ్యత ఉంది. మా తరఫున అంటే జేఎన్జేఎస్ తరఫున మీరు న్యాయం చేయాలి, ఈ 1000 మంది పైగా సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాము అని విన్నవించుకున్నాం. అప్పుడు వారు ఏమన్నారు, బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, అట్లా అంటే ఓకే, నేను ఏజీ గారితో ఒక మీటింగ్ పెడతాను, నేనుంటాను, మిమ్మల్ని కూడా అంటే బీఓడిని కూడా పిలిచి చర్చిస్తామని చెప్పారు. అయితే ఆ మీటింగ్ ఇంకా కాలేదు, రకరకాల కారణాల వల్ల కాలేదు. ఆ మీటింగ్ అవుతుందని మేము భావిస్తున్నాం. సరే, వాస్తవం ఇలా ఉంటే వంశీ అండ్ టీం ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ 4th సిటీకి వెళ్ళండి, మీరు 4th సిటీలో మీకు స్థలం ఇస్తామని చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది శుద్ధ అబద్ధం. అంటే ఒక రకంగా డిప్యూటీ సీఎం గారి పరువు తీస్తున్నారు వీళ్ళు. అలా ఇంతకుముందు కూడా ఢిల్లీలో సీఎం గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారంటే జేఎన్జేహెచ్ఎస్కు నిజాంపేట, పేట్ బషీరాబాద్ స్థలాలు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నాము. ఆ తర్వాత వచ్చే సొసైటీలకు 4th సిటీ కానీ మరో చోట కానీ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని చెబితే దాన్ని కూడా వీళ్ళు వక్రీకరించి సభ్యులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి వాస్తవ పరిస్థితులు. మొదటి నుంచి వంశీ అండ్ టీంకి ఈ స్థలాలు ఇవ్వకూడదని ఒక అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. ఒక కుట్రపూరిత వాతావరణంలో ఉన్నారు వాళ్ళు. పేట్ బషీరాబాద్ విషయంలో వేరే కంపెనీలతో వాళ్ళు కుమ్మకైనట్టు మాకు అనిపిస్తుంది. సో అందుకని ఆ స్థలాలు రావద్దనే కుట్రతో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి మేము పోయినప్పుడు ఈ 2 స్థలాలు కాకుండా వేరే స్థలం ఇవ్వమని రికమెండ్ చేయమని అడిగారు వంశీ గారు. తర్వాత ఢిల్లీలో జంధ్యాల రవిశంకర్ గారితో కూడా అదే విషయం చెప్పారు. ఈ 2 స్థలాలు కాకుండా వేరే స్థలం ఏమని రికమెండ్ చేయమని అడిగారు. మరి ఇంత కుట్రపూరితమైతే జేఎన్జేఎస్ సభ్యులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మా జేఎన్జేఎస్ తరఫున లీగల్ ఎక్స్పర్ట్ అయిన సాగర్ కుమార్ను కంటెస్ట్ చేస్తున్నాం. ఆయన లీగల్గా చాలా విషయాలు తెలిసినవాడు. ఆయన తప్పనిసరిగా గెలిపించాలని ఈ 2 స్థలాలు అంటే నిజాంపేట, పేట్ బషీరాబాద్ సాధిస్తాం. నేను అశోక్ రెడ్డితో పాటు సాగర్ కుమార్ కూడా బీఓడిలోకి వస్తే ముగ్గురం కలిసి సాధిస్తాం. తప్పనిసరిగా సభ్యులకు న్యాయం చేస్తాం. అవే స్థలాలు మేము ఇప్పిస్తాం. నమస్తే సభ్యులారా, మిత్రులారా, మేము గత 6 ఏళ్ల నుంచి అలుపెరుగిన పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ పోరాటంలో భాగంగా మనకు ప్రభుత్వం కేటాయించిన నిజాంపేట అండ్ పేట్ బషీరాబాద్ స్థలాల సాధన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాము. ఇందులో భాగంగా గత ప్రభుత్వం పైన ఎన్నో నిర్బంధాలు మనపైన విధించినప్పటికీ ఎన్నో కేసులు కూడా మనం ఎదుర్కొన్నాము. అయితే వీటన్నిటినీ మేము ఎంత కష్టపడి ఎదుర్కొన్నామంటే అసలు తలుచుకుంటేనే ఒక రకంగా మనకు కన్నీటి పర్యంతం అవుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ ఆ రోజు మనం చేసిన ఉద్యమాలే కావచ్చు, ర్యాలీలు కావచ్చు, వివిధ రకాలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, వీటన్నిటిని తలుచుకున్న కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మన కళ మాత్రం సాకారం కావట్లేదు. 18 సంవత్సరాలు చూసాము, అయినా మనకు స్థలం రాలేదు. మొన్న జరిగిన 24లో జరిగిన ఎన్నికల్లో రమణరావు గారు, నేను ఇద్దరు మాత్రమే గెలిచాము. అంటే సభ్యులు పూర్తి స్థాయిలో మ్యాండేటరీ ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ మేము ఆ బీఓడిలో చాలా రకాలుగా అసలు మేనేజింగ్ కమిటీతో ఫైట్ చేసి
చాలా విషయాలను మనము పారదర్శకంగా తీసుకొచ్చాము. సభ్యులకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయాలను కూడా చెప్పడానికి మేము వెనకాడలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏవైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే కూడా దాన్ని అప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ సరి చేసిన పరిస్థితులు అయితే ఈ 2 ఏళ్ళుగా సాగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి కన్నా గారి తీర్పు మనకు చాలా శరాఘాతంగా మారిందని చెప్పేసి ఒక రకమైన ఆవేదనతో ఉన్నారు. ఆ ఆవేదనను తొలగించేందుకోసమే టీమ్ జేఎన్జే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తు ఏంటంటే లీగల్ పరంగా ఎలా ముందుకు సాగాలి, కన్నా తీర్పులో ఏమైనా మనకు అనుకూలమైన వేస్ ఏమైనా ఉన్నాయా, లీగల్ ఎక్స్పర్ట్స్తో అంటే సుప్రీంకోర్టులో ఉన్న రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు, సీనియర్ అడ్వకేట్స్ కావచ్చు, వాళ్ళందరితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఒక అధ్యయనం చేస్తూ ఉన్నది. అంటే దీనిలో ఈ కన్నా తీర్పు అంటే మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే ఇచ్చే వేస్ మనం కనుక్కుంటా ఉన్నాము. దాని ప్రకారంగానే ప్రభుత్వం మీద కూడా మనం ల్యాబింగ్ చేసి ఈ స్థలాలు సాధించుకుంటాము. అలాగే క్యూరేటివ్ పిటిషన్ కూడా మనకు ఆల్రెడీ అక్కడ ఉన్నది. దానిలో ఉన్న వెసులుబాటు ఏంటి, దాన్ని ఎలా మూవ్ చేయాలనేది కూడా అదొక పార్శ్వము. 2 రకాలుగా లీగల్గా మనము ఫైట్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మనకు ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్ సాగర్ కుమార్ అని అందివచ్చిన చెయ్యి, ఈయనను మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని, ఈయన సేవలను మనం ఖచ్చితంగా వినియోగించుకుంటేనే రేపు లీగల్ పరంగా మనం అడుగు ముందుకేసే అవకాశాలు ఉన్నాయి. ఇది లీగల్ పరంగా టీమ్ జేఎన్జే చేస్తున్న కసరత్తు. ఇందులో మాకు ఈ యొక్క సాగర్ కుమార్ అనే హ్యాండ్ మాకు వస్తే పూర్తి స్థాయిలో సక్సెస్గా లీగల్గా మనము ఈ స్థలాలను సాధించుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికలు అనేవి మ్యాండేటరీ. ప్రతి ఏడాది ఒకరు మనకు రిటైర్డ్ అయిపోతూ ఉంటారు. ఆ పోస్టు ఖచ్చితంగా ఎలక్షన్ జరగాల్సి ఉంది. అందుకోసమే ఎలక్షన్ పెడుతున్నాము. ఈ ఎలక్షన్లో ఒక పక్క ఫ్రెండ్స్ ప్యానెల్, మరో పక్క టీమ్ జేఎన్జే, మరి ఇంకో గుంపు ఇంకో రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. టీమ్ జేఎన్జే పోరాటాలను మీరు చూశారు. ప్రభుత్వంతో ఇప్పుడు మనకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన బాధలన్నీ వాళ్ళకి తెలుసు. మనం ఆ రోజు పోరాటం చేసినప్పుడు ఇదే సీఎం, ఇప్పుడున్న సీఎం, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీకు ఆ స్థలాలు ఇస్తా, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆ మేరకే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకున్నాడు. రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రాం చేశాడు. మనకు ఆ మెమో కూడా పెట్ బషీరాబాద్ సంబంధించిన స్థలానికి సంబంధించిన మెమో కూడా ఇచ్చాడు. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో లాబింగ్ చేసి ఖచ్చితంగా మేము ఈ స్థలాలను సాధించే అవకాశాలు ఉంటాయి. అంటే ఎందుకంటే మేము చెప్తున్నాం ఏంటంటే మన పోరాటాలు స్వయంగా సీఎంకు తెలుసు. ఆయన దగ్గర నుండి చూశాడు. ఆయన ప్రతినిధిగా మల్లు రవిని మనకు పంపించిన సందర్భం మీకు మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నేతలు టీమ్ జేఎన్జేకి మొదటి నుంచి మద్దతుగా ఉన్నారు. ఎలా అంటే మనం ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్కను కూడా కలిశాము. ఆ సందర్భంగా ఆయన ఏం చేశారు, అసెంబ్లీలో మన పాయింట్ లేవలెత్తి ఖచ్చితంగా ఈ స్థలాలు ఇవ్వండి, కోర్టు తీర్పు ప్రకారంగా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆయన నిలదీసిన పరిస్థితి. ఆ నిలదీసిన నేతలే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ స్థలాలు వస్తాయని పూర్తి స్థాయిలో మేము నమ్మకంతో ఉన్నాము. అదేవిధంగా ఇంకో హ్యాండ్ ఇస్తే కూడా ఇంకా సక్సెస్ఫుల్గా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాము. అయితే ఇప్పుడు సభ్యులారా, డెమోక్రసీని జేఎన్జే చేసిన డెమోక్రసీ తీసుకురావాలని మేము 6 ఏళ్లుగా పోరాటం చేశాము. మా గత 2013 నుంచి 21 దాకా ఎన్నికలు జరగలేదు. ఇదే ఇప్పుడున్న వంశీ నేతృత్వంలోనే అంతా స్వయం పాలక మండలి ఏర్పడ్డది. స్వయంగా వాళ్లే నిర్ణయించుకున్నారు. అంతకుముందున మీడియా అకాడమీ చైర్మన్ నేతృత్వంలో కమిటీలు వేసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు. సభ్యులకు ఏం ప్రమేయం లేదు. సో అప్పుడు మేము డెమోక్రసీని కాపాడాలని మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మళ్ళీ 2022 నుంచి ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్ని మనము వాడుకోవాలి. దీన్ని సభ్యులు ఎవరైనా డైరెక్టర్స్ ఎవరైనా సరే సభ్యులందరి చేత ఎన్నిక కాపాడాలన్నది మా ఉద్దేశం. సో ఎన్నికలు కాకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది సరైన విధానం కాదు. ఎవరైతే ఈ ఎన్నికలు కాకుండా ట్రిబ్యునల్కి వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, అది సరైన విధానం కాదు. అది మంచిది కాదని ట్రిబ్యునల్ కానీ హైకోర్టు కానీ స్టే ఇవ్వలేదు. సో దీన్ని మనం సభ్యులంతా గమనించాలి. ఈ డెమోక్రసీని మనం కాపాడుకుందాం.
మన సభ్యుల చేతిలో ఉంది కనుక, సభ్యుల చేతిలో మంచి వాళ్ళని ఎన్నుకునే అవకాశం సభ్యుల చేతికి వచ్చింది కనుక టీం చేంజ్ 6 ఏళ్ళుగా పోరాటం చేస్తుంది, అన్ని విధాల పోరాటం చేస్తుంది, 1000 మంది సభ్యులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తుంది. అందుకని టీం చేంజ్ తరఫున పోటీ చేస్తున్న సాగర్ కుమార్ని ఆయన బకెట్ గుర్తుకి ఓటు వేయాలి. ఆయన లీగల్ ఎక్స్పర్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో లీగల్ ఎడిటర్గా పనిచేసిన వాడు, 18 సంవత్సరాల పాటు లీగల్ కరెస్పాండెంట్గా లీగల్ ఎడిటర్గా పనిచేసిన వాడు, తర్వాత 36-37 ఏళ్ళు ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నవాడు, అన్ని విషయాలు తెలిసినవాడు. ఆయన సేవలు ఇప్పుడు జేఎన్జేఎస్కు చాలా అవసరం ఉంది. ఎందుకంటే జేఎన్జేఎస్కు ఇప్పుడు లీగల్ పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి. సీఎం గారు అదే చెప్పారు, లీగల్గా నాకు అడ్డంకు లేకుంటే మీకు స్థలం ఇస్తామని చెప్పారు ఆయన. అదే కసరత్తు చేస్తున్నాం. అందుకని సాగర్ గారు మన బీఓడీలోకి వస్తే మనం తప్పనిసరి 2 స్థలాలు సాధించుకుందాం, సభ్యులందరికీ ఇవే స్థలాలు, ఇళ్ల స్థలాలు ఇస్తాం అని మేము హామీ ఇస్తున్నాం. ఇదే సందర్భంలో టీం జేఎన్జే తరఫున మన సభ్యులకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాము. మేము 6 సంవత్సరాల నుంచి ఈ టీం జేఎన్జే తరఫున ఈ స్థలాల సాధన అంశంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఫైట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎన్నికలు అక్కడ 4th సిటీ మ్యాండేటరీ చేసుకొని ఫ్రెండ్స్ ప్యానెల్ ముందుకు వస్తూ ఉంది. మనమేమో టీం జేఎన్జే తరఫున మనకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలు నిజాంపేట అండ్ పేట్ బషీరాబాద్ స్థలాలు కావాలని చెప్పేసి మనం మ్యాండేటరీగా ముందుకెళ్తున్నాము. ప్రజలారా, సభ్యులారా, మీరు ఆలోచించుకోండి. 4th సిటీ కావాలా, మనకు కేటాయించిన స్థలాలు మనకు కావాలా, ఓటు మీరు దేనికి వేస్తారు మీరు నిర్ణయించుకోండి. వచ్చే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సాగర్ కుమార్ లీగల్ ఎక్స్పర్ట్ మన మేనేజింగ్ కమిటీలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని నిశితంగా గమనించి చైతన్యవంతులై ఓటు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ టీం జేఎన్జే ఒక 6 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో సక్సెస్గా వచ్చినాము, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరినాము. కానీ సుప్రీంకోర్టు ఈ విధంగా కన్నా తీర్పు వల్ల మనకు కొంచెం ఇబ్బంది కలిగింది. మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మేమేమనుకుంటున్నామంటే ఈ ఎన్నికల్లో సాగర్ కుమార్ గారు బీఓడీలోకి రాకుంటే మేము ఖచ్చితంగా తక్షణమే బీఓడీ నుంచి రమణరావు గారు నేను ఖచ్చితంగా బీఓడీ నుంచి తప్పుకుంటాము. సామాన్య సభ్యుల వలె సొసైటీలో మేము మెలగదలుచుకున్నాము. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా టీం జేఎన్జే అనేది ఇంకా జేఎన్జే సొసైటీలో ఉండదు. టీం జేఎన్జేని క్లోజ్ చేసే పరిస్థితికి మేము నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా మేము ఈ చెప్పిన హామీని, అంటే మేము ఇప్పటి వరకు చెప్తున్న హామీలన్నింటినీ నెరవేరుస్తూ వచ్చాము. ఈసారి కూడా నెరవేరుస్తాము. అందుకోసమే సాగర్ కుమార్ని మాకు ఇవ్వాల్సిందిగా అప్పీల్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ గమనించండి, లోతుగా ఆలోచించండి, ఏం జరుగుతుంది, కుట్రలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి. ఇంకో గ్రూప్ కూడా నేను కూడా వస్తున్నానని చెప్పేసి రంగంలోకి వచ్చింది. ఎవరు శివంగి, ఎవరు టైగరు, ఎవరేంటి, ఆ శివంగి వల్ల మనకు జరిగింది ఏంటి? సొసైటీని రద్దు చేయడము శివంగి లక్షణమా? లేకుంటే పేట్ బషీరాబాద్ స్థలములో మన రోడ్డు వేస్తున్నప్పుడు రాకపోవడం శివంగి లక్షణమా? మరి ఏంటి శివంగి అంటే ఏంటి? పోరాటాలు చేసిందంటా ఉన్నారు. పోరాటాలు ఎవరికి లాభమయ్యాయి? పోరాటాలు ఎవరి మీద చేశావు ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? శివంగి అంటే ఏంటి? ఆపద సమయంలో చిటికలేసి అక్కడికి వచ్చి కథన రంగంలోకి దూకి సమస్యను పరిష్కరించిన నాడే శివంగి. అదే శివంగి. కానీ ఈ శివంగి పేరు పెట్టుకొని పోరాటాలు చేశామని ఎవరికి పోరాటాలు చేశారు? ఎందుకు పోరాటం చేశారు? ఏం చేశారు? ప్రధానంగా సభ్యులారా ఆలోచించండి. మెమో అంటే ఏంటి? జీవో అంటే ఏంటి? లీగల్గా రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన సందర్భంగా రిటైర్డ్ జడ్జెస్ వచ్చారు. సార్ మెమో అంటే ఏంటి, జీవో అంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళ ముందే అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, జీవో అనేది తల్లి లాంటిది, మెమో అనేది దానికి పుట్టిన పిల్ల లాంటిది. కేటాయింపులు ఏదైనా జరిగితే దానికి జీవో ద్వారా కేటాయింపులు చేస్తారు. దానికి అనుసంధానంగా వచ్చేది మెమో. ఆ మెమోలో ఏముంటుందంటే ఆ కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎక్కడ ఏంటి, ఎంత ఎక్స్టెంట్, ఏ సర్వే నెంబరు ఏంటి అనేది దాని మీద పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి. అది మెమో అని చెప్పారు. ఇంకా కొంతమంది గుంపు ఎలా చేస్తున్నారంటే ఈ మెమో ఇంకా ఆల్రెడీ లైవ్లో ఉన్నది, సుప్రీంకోర్టు కన్నా ఇచ్చిన తీర్పు దీనికి మనకు వర్తించదు, ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన పరిస్థితి. పైగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి, మల్లు బట్టి విక్రమార్క దగ్గరికి, ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళారంట. ఏమని? ఈ మెమో ద్వారా మాకు ఇవ్వచ్చు సార్, ఇవి ఆ తీర్పు మాకు పనిచేయదు అని చేసి చెప్పారంట. ఆ తర్వాత మేము ఏం చేశాము, వీళ్ళందరూ ఎవరెవరి దగ్గరికి అయితే పోయారో, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకుంటే అక్కడ సెక్రటరియట్లో ఉన్న సీఎం సెక్రటరీ శేషాద్రి గారు కావచ్చు, నెక్స్ట్ ఇంకెవరు బట్టి విక్రమార్క గారు కావచ్చు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి మేము కూడా వెళ్ళిన తర్వాత వాళ్ళు హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరంటే ఒక గుంపు వచ్చింది, వాళ్ళందరూ వచ్చి సుప్రీంకోర్టు తీర్పే మాకు వర్తించదు, ఇగో ఏదో నంబర్ చెప్పిండు, ఈ నంబర్తో మీకు ఇవ్వచ్చట. ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు నెలకొల్పి శివంగిలాగా దూకుతామంటే ఏం శివంగి దూకినావు, ఏం చేసినారు? హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్డు వేస్తా అంటే కనీసం పిలుపు మేము ఇస్తే కనీసం అక్కడ కనిపించే పరిస్థితి కూడా లేదు. మేము అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్న కమిషనర్ని మేము నిలదీసి ఖచ్చితంగా అడిగాము, మీరు ఎలా ఇచ్చారు ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు, మీది మాకు స్థలము, మాస్టర్ ప్లాన్లో లేకుండా మీరు రోడ్డుకు పర్మిషన్ ఎలా ఇస్తారని చెప్పేసి చాలా గొడవ చేశాము. మరి అప్పుడు రావాలి కదా. మేజర్గా ఈ సొసైటీలో ఇప్పటి వరకు టీం జేఎన్జే లేకుంటే అక్కడ ఏం జరుగుతుందో బయటి జనాలకు తెలిసే పరిస్థితే ఉండకపోదు. అదే జరిగింది. కనీసం మేనేజింగ్ కమిటీ ఏం చేస్తుంది, ఇలా ఎందుకు చేస్తున్నారు అనే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో టీం జేఎన్జేలో ఉన్న కొంతమంది దేనికైతే అదైందని చెప్పేసి తెగించి కొట్లాడింది. సైట్కి బండి సంజయ్ని తీసుకెళ్ళింది. ఆ రోజున్న ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎంపీ ఆయన సైట్కి వచ్చి ఈ స్థలాలు మేము ఖచ్చితంగా ఇప్పిస్తాము అని చెప్పేసి ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేసి మాట్లాడాడు. అప్పుడు కదా మన సభ్యులందరికీ ధైర్యం వచ్చింది, మేనేజింగ్ కమిటీ పైన తిరగబడింది. అప్పుడే నుంచే స్టార్ట్ అయింది మన ఉద్యమం. పూర్తి స్థాయిలో ఉవ్వెత్తున ఎగిసిపడింది, పెద్ద ఎత్తున అందరికీ తెలిసిపోయింది. అంటే వీళ్ళేం ఫ్రీగా ఇస్తున్నా, అంతకుముందు ఏమనుకునే వాళ్ళు, మనం ఈ పోరాటం చేయకముందు జర్నలిస్ట్కి ఇస్తురాట అసలు ఇస్తురాట అనేది ఎందుకు ఇస్తురా అనేది కూడా తెలియదు. మనం పోరాటం చేసిన తర్వాత వీళ్ళు ఆ రోజు పాపం 12.5 కోట్లు పెట్టి కొన్నారంట, ఇంకా ఇవ్వట్లేదట అనేది అప్పుడు ప్రచారంలోకి వచ్చింది, జనాలకు తెలిసింది. ఆ రోజు 12.5 కోట్లు అంటే ఆ స్థలం కంటే ఇంకెక్కువ విలువైన స్థలం ఈరోజు వీళ్ళ చేతిలో ఉండేది అని చెప్పేసి జనాలు కూడా ఆలోచించే మనకు అనుకూలంగా మాట్లాడే విధంగా టీం జేఎన్జే ప్రయత్నం చేసింది. ఇప్పుడైనా ఇదే ఆఖరి మోక, ఈ మోక తప్పితే ఖచ్చితంగా మనకు స్థలాలు రావు. ఈసారి మనం ఖచ్చితంగా సాగర్ కుమార్ని గెలిపించుకున్నట్లయితే మనకి ఈ మోకాను మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతాము. మేనేజింగ్ కమిటీ మనది టీం జేఎన్జే అయ్యి ఉంటే ఖచ్చితంగా ఏ పోరాటానికైనా దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము సవినయంగా మనం చేస్తున్నాము. కనీసం ఆలోచన చేయండి, ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు డైరెక్టర్ ఏమైనా చేయగలుగుతారా? ఒక అఫీషియల్ దగ్గరికి పోతే డైరెక్టర్గా మేము పోగలుగుతామా? పోయినప్పుడు ఆ ఆఫీసర్ ఏమడుగుతాడు, మీ ప్రెసిడెంట్ ఏడి, మీ సెక్రటరీ ఏడి అంటే మేము ఏం చెప్పాలి? వాళ్ళకు మాకు పడట్లేదని చెప్పేసి వాళ్ళకి చెప్తామా? అది కాదు కదా. ఈసారి సాగర్ కుమార్ మాకు ఇంకో హ్యాండ్ వస్తే ఖచ్చితంగా మేనేజింగ్ కమిటీ ఎవరున్నా ఎవరు లేకున్నా ఖచ్చితంగా మేము డైరెక్ట్ వెళ్ళిపోయి ఈ లాబింగ్ ద్వారా కానీ మనకున్న వ్యూస్ కానీ వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా మెప్పించి ఒప్పించి ఈ స్థలాలను తెప్పించే బాధ్యత టీం జేఎన్జే తీసుకుంటుంది. ఇది సభ్యులంతా గమనంలోకి తీసుకొని ఈసారి చైతన్యవంతులై ఓటు వేసి సాగర్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తూ ఉన్నాం. సభ్యులారా, చివరిగా మా టీం జేఎన్జే తరఫున వినతి, సాగర్ కుమార్ గారిని గెలిపించగానే 2వ రోజు నుంచే మార్చి 1 ఎలక్షన్స్ అయితే మార్చి 2వ తేదీ నుంచే మా యాక్షన్ ప్లాన్ ప్రారంభమవుతుంది. సాగర్ కుమార్ని గెలిపించి ఇవ్వండి. సభ్యుల కోరిక మేరకు అన్నీ చేస్తాం. అన్నీ పారదర్శకంగా ఉంటాయి. మా కార్యక్రమాలన్నీ పారదర్శకంగా ఉంటాయి. ఎక్కడ సభ్యులను మభ్యపెట్టే పరిస్థితి ఉండదు. మేము మభ్యపెట్టము. నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉంటాము. సభ్యులందరికీ న్యాయం చేస్తాము. అందుకని తప్పనిసరిగా సాగర్ కుమార్ గారిని టీం జేఎన్జే తరఫున కంటెస్ట్ చేసిన సాగర్ కుమార్ గారిని గెలిపించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జేఎన్జే సొసైటీలో ఈ స్థలాల అంశం పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టించే విధంగా ఫ్రెండ్స్ ప్యానెల్ అండ్ మేనేజింగ్ కమిటీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు టీం జేఎన్జే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నది. ఆ పోరాటాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్థలాలు వచ్చేదాకా ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతూ ఉంటాయి. స్థలాల సాధన లక్ష్యంగా టీం జేఎన్జే పనిచేస్తుంది. ఫ్రెండ్స్ ప్యానెల్ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందని చెప్పేసి కూడా సభ్యులు గమనించాలి. లోతుగా గమనిస్తే అసలు విషయం మనకు బోధపడుతుంది. 4th సిటీ కాదు, 4th ఎస్టేట్నే సర్వనాశనం చేసే విధంగా ఈ సొసైటీ మేనేజింగ్ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా రాచి రంపాన పెట్టి సభ్యులను పూర్తి స్థాయిలో కేసులలో ఇరికించి కోర్టుల చుట్టూ తిరిగిపిచ్చిన ఘనత ఈ కమిటీది మాత్రమే. ఖచ్చితంగా నేరస్తులను శిక్షించే పనిలో ఉంటాము. అలాగే స్థలాల సాధన లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాము. సభ్యులారా గమనించండి, పూర్తి స్థాయిలో మాకు మెజార్టీ ఇవ్వండి, సాగర్ కుమార్ను గెలిపించండి. ప్రభుత్వం నుంచి ఏ విధంగా స్థలాలు రావాలి, లీగల్ పరంగా ఏ విధంగా తేవాలి అనే 2 అంశాలపైన పూర్తి స్థాయిలో వర్క్ చేసి స్థలాలు సాధిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.